హాయ్ అందరికీ నమస్కారం. ఆకివీడు రామాలయ నిర్మాణానికి సంబంధించి హైకోర్టు సంచలనమైన తీర్పునిచ్చింది. అక్కడ రామాలయం నిర్మించుకోవడానికి ఎలాంటి అడ్డంకులు లేవని ముందుకు ప్రొసీడ్ అవ్వచ్చు అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చింది. అయితే 80 ఏళ్లుగా అక్కడ రామాలయం ఉన్నట్టుగా ఆధారాలు ఉన్నాయని, ఆ ఆధారాల ప్రకారమే అక్కడ కలెక్టర్ కావచ్చు, నగర పంచాయతీ కమిషనర్ కావచ్చు అక్కడ అనుమతులు ఇచ్చారని, కాబట్టి వాటిని ఇప్పుడు అడ్డుకోలేమని పిటిషనర్లకు తేల్చి చెప్పింది. ఆ పిటిషన్ కూడా కొట్టిపడేసింది. అయితే ఇక్కడ గతం నుంచి కూడా గొంతెనమ్మ ఆలయం ఉంది, గొంతెనమ్మ ఆలయం నిర్మించాలి తప్ప రామాలయం నిర్మించకూడదని అక్కడ దళిత క్రైస్తవులు ఈ పిటిషన్ దాఖలు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. మొన్న శ్రీరామనవమి సందర్భంగా ఆ రామాలయంలో పూలమాల వేసి పూజలు చేయడానికి వెళ్ళిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మీద దాడి చేశారు. ఆ దాడి చేసిన క్రమంలో జనసేన పార్టీ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు, వాళ్ళ మీద కూడా దాడి చేశారు. అయితే రఘురామకృష్ణరాజును కాపాడే క్రమంలో వాళ్ళందరూ కూడా దాడులకు గురై హాస్పిటల్ పాలైన పరిస్థితి మనం రాష్ట్రం అంతా కూడా ఒక రకంగా సంచలనం సృష్టించిందని చెప్పాలి. మరి దళిత క్రైస్తవులయ్యుండి గొంతెనమ్మ ఆలయం కట్టాలి, రామాలయం కట్టకూడదని ఎందుకు మాట్లాడుతున్నారనేది కూడా మనం తెలుసుకోవాలి. గొంతెనమ్మ అంటే కుంతీదేవి అని చెప్తారు. కుంతీదేవి అవతారంగా గొంతెనమ్మ అని చెప్తారు. పూర్వం కురుక్షేత్రంలో యుద్ధం జరిగినప్పుడు ఆ కురుక్షేత్ర యుద్ధం తర్వాత మనస్తాపానికి గురైన కుంతీదేవి అక్కడి నుంచి అడవిలోకి వెళ్ళిపోతుంది. అయితే అడవిలో ఆమెకు ఈ గిరిజనులు ఆశ్రయం ఇస్తారు. అయితే ఆమెను తమ ఆడపడుచుగా, తమ కులదైవంగా ఆనాటి నుంచి పూజిస్తూ వస్తున్నారు. కాబట్టి ఆమె ఒక గ్రామ దేవతగా పూజించబడుతోంది. అయితే దళితులు అలాగే గిరిజనులు ఎక్కువగా గొంతెనమ్మ ఆలయాల్లో గ్రామ దేవతగా ఆమెను పూజిస్తూ ఉంటారు. సో ఇక్కడ ప్రస్తుతం ఆకివీడు అని చెప్పుకునే ప్రాంతాల్లో ఒకప్పుడు అదంతా కూడా హిందువులే ఉండేవారు, దళిత హిందువులు ఉండేవారు. వాళ్ళందరూ కూడా కాలక్రమేణా దళిత క్రైస్తవులుగా మారారు. అయితే క్రైస్తవులుగా మారిన తర్వాత వాళ్లకు గొంతెనమ్మ ఆలయం ఉంటే ఏంటి, శ్రీరామాలయం ఉంటే ఏంటి, కానీ కావాలని చెప్పేసి దీని మీద ఇష్యూ క్రియేట్ చేయడానికి మనమున్న చోట ఆలయం ఎట్లా కడతారన్న ఉద్దేశంతో వీళ్ళందరూ ఇష్యూ క్రియేట్ చేశారు. అయితే రఘురామకృష్ణరాజుని ఇక్కడ మనం అభినందించి తీరాలి. రఘురామకృష్ణరాజు గారు పట్టుబట్టారు. ఇక్కడ రామాలయం ఉంది, రామాలయమే కట్టాలని ఆయన పట్టుబట్టారు. దీని మీద ఫైట్ చేశారు. దాదాపు ₹1 కోటి ఆయన దీనికి సంబంధించిన విరాళాలు కూడా సేకరించారు. ఇప్పటికే 10 లక్షల రూపాయలు ఆయన చెల్లించి శిల్పాలు అన్నీ కూడా చెక్కించి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వెంటనే గుడిని ప్రారంభించాలని చెప్పేసి ఆయన అనుకుంటున్న నేపథ్యంలో ఈ దాడి జరగటం, ఇది చివరికి న్యాయస్థానాల వరకు వెళ్ళటం, న్యాయస్థానాలు రఘురామకృష్ణరాజు అలాగే హిందువులకు అనుకూలంగా తీర్పునివ్వటం అనేది విశేషంగా మనం భావించాలి. మొత్తం మీద చూస్తే కనుక ఈమెని శివనాగిరెడ్డి అనే శిల్ప వాస్తుకళ నిపుణులకు ఈ బాధ్యతలు అప్పగించారు. కృష్ణశిలతోటి 800 ఏళ్ళు చెక్కు చెదరకుండా ఉండేలా నిర్మాణాలు ఉండాలని చెప్పేసి రఘురామకృష్ణరాజు ఆయన ప్రయత్నం చేస్తున్నారు. రఘురామకృష్ణరాజును అభినందించాలి. ఎందుకంటే ఈ ఓట్ల రాజకీయం చేస్తూ ఉంటారు కదా, మైనారిటీలను బుజ్జగించడం, ఓట్ల రాజకీయం చేస్తూ ఉంటారు. అలాంటి వాటికి దిగజారకుండా రఘురామకృష్ణరాజు స్టెబాన్గా నిలబడ్డారు. ఆయన నియమానికి నీతికి కట్టుబడి ఉన్నారు. దాదాపుగా 100 ఏళ్లకు పైగా అక్కడ రామాలయం ఉంది కాబట్టి ఇది రామాలయం మాత్రమే, రామాలయం కట్టి తీరుతారని శపథం చేశారు. అంతేకాదు ఆయన రామాలయం విషయానికి ఈ రకంగా వచ్చిన తర్వాత ఆయన అక్కడ ఉండే చర్చిలన్నింటి మీద కూడా ఆయన దీనికి సంబంధించి కంప్లైంట్ కూడా చేశారు. కలెక్టర్ అనుమతులు లేకుండా చర్చిలు నిర్మించడానికి వీల్లేదు. తాడేపల్లి గూడెంలో ఒక అపార్ట్మెంట్ పేరుతో అనుమతులు తీసుకొని అక్కడ కల్వరి టెంపుల్ కట్టారు. సో అట్లా కల్వరి టెంపుల్ ఎంత బీభత్సంగా విస్తృతంగా గ్రామాల్లోకి పెనట్రేట్ అయిపోతూ ఉంది. ఇవన్నీ కూడా వాస్తవాలు చాలామందికి తెలియవు, కానీ రఘురామకృష్ణరాజు గారు దాని మీద స్టాండ్ అయ్యారు. సో అనుమతులు లేకుండా హిందూ ఆలయాలే కాదు ఏ ఆలయాలు కూడా కట్టకూడదన్నారు. ఇవాళ రామాలయానికి అనుమతులు లభించడం అనేది విశేషంగా చెప్పుకోవాలి. అయితే ఈ ఘటనలో దాడికి గురైన వ్యక్తులు అనిల్, జనసేన పార్టీ ఉండి నియోజకవర్గం ఆకివీడు వాసి. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈయన అనిల్ గారిని మనం లైన్లోకి తీసుకుందాం. అనిల్ గారు ఆ రోజు రఘురామకృష్ణరాజు గారిని కాపాడే ప్రయత్నంలో దాడికి గురయ్యారు. చెక్కకు మేకులు కొట్టి దాంతో వాళ్ళ మీద దాడి చేసిన పరిస్థితి ఎంత దారుణమైన స్థితిలో చూడండి. సో ప్రస్తుతం మనం అనిల్ గారిని లైన్లోకి తీసుకుంటున్నాం. అనిల్ గారు, మీరు ఈ ఆకివీడులో రామాలయానికి సంబంధించి మీరు ఆ రోజు శ్రీరామనవమి సందర్భంగా చేసిన కార్యక్రమంలో దాడికి గురయ్యారు. మీ మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు. మీరు కూడా హాస్పిటల్ పాలయ్యారు. సో ఇప్పుడు ఎట్లా ఉందండి మీ ఆరోగ్యం? నా ఆరోగ్యం సార్ ప్రస్తుతానికైతే నా లెఫ్ట్ హ్యాండ్ బాగా ఇంజ్యూర్ అయింది. 6 months రెస్ట్ అండి. ఓకే. ఇంకా ఈ రోజు హైకోర్టు ఏదైతే గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పు అయితే ఉందో, ఈ తీర్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న యావత్ హిందూ సోదరులందరికీ ప్రత్యేకమైన పండగ అని చెప్పుకోవాలి. ముఖ్యంగా మీ కిరణ్ టీవీ ద్వారా నేను తెలియజేసుకున్నది ఏంటంటే హిందూ సోదరులందరూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ విజయం
అక్కడ ఆకివీడు రామాలయం రావడానికి ముఖ్య కారణం ఎవరైనా ఉన్నారంటే అది మా గౌరవ డిప్యూటీ స్పీకర్ ఉండి శాసనసభ్యులు రఘురామ కృష్ణరాజు గారి చొరవ అని యొక్క పోరాటం ఫలితంగా, అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న యావత్తు హిందూ సోదరులందరూ ఆయనకు అండగా ఉండడం మూలంగా ఈ రోజు ఈ విజయం సాధించిందని చెప్పి తెలియజేసుకోవచ్చు సార్. అయితే ఇక్కడ ప్రధానంగా ఆ పిటిషనర్లకు కోరుతున్నది గొంతెనమ్మ ఆలయం ఉండాలి. అది గొంతెనమ్మ ఆలయం 100 ఏళ్లుగా ఉంది, అక్కడ కడితే గొంతెనమ్మ ఆలయం కట్టాలి కానీ రామాలయం కట్టద్దు అని చెప్తున్నారు. ఒకవైపు వాళ్ళందరేమో దళిత క్రైస్తవులు, వాళ్ళకి అసలు ఈ ఆలయాలతో పని ఏముంది? గొంతెనమ్మ ఆలయం అయితే ఏంటి, రామాలయం అయితే ఏంటి? ఎందుకు వాళ్ళు ఆ ఆర్గ్యుమెంట్ తెర మీద తీసుకొచ్చారు? ఒక విచిత్రమైన ఆర్గ్యుమెంట్ మొదటి నుంచి ఆ పెద్దపేట సంబంధించి కొంతమంది బయట వ్యక్తులు ఎవరైతే ఇస్మాయిల్ రాజేష్ ఖన్నా అనే వ్యక్తులు ఎవరైతే ఈ నీల్ కుమార్లుగా చెప్తున్నారో త్రిబులార్ గారు, వీళ్ళ యొక్క రాజకీయం ఏదైతే త్రిబులార్ గారిని ఎదుర్కోలేక త్రిబులార్ గారిని ఇబ్బంది పెట్టాలన్న ఒక దురుద్దేశ కారణంతో వరకు క్రైస్తవులన్న వారందరినీ తెల్లవారేసరికి అంతేనమ్మ భక్తులుగా మార్చిన గొప్పతనం అక్కడున్న ఇస్మాయిల్ రాజేష్ ఖన్నా వ్యూహరచన చేసి సునీల్ కుమార్ లాంటి వ్యక్తులు వ్యూహరచన మూలంగా అక్కడ చాలా మంది ఈ విధంగా ఇబ్బందులు పాలవడం, మేము దాడులకు గురవడానికి కారణం కూడా అదే అని చెప్పి మేము గట్టిగా చెప్తున్నాం సార్. ఓకే, సో ఇప్పుడు అంటే వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం గొంతెనమ్మ ఆలయము అనేది ఉంది అంటున్నారు, అది కరెక్ట్ కాదండి? గొంతేనమ్మ ఆలయం అనేది ఎక్కడ, గొంతేనమ్మకి ఆలయం అనేది ఉండదు. ఈ చరిత్ర అట్ల తగ్గి రోజున ఉన్న అయితే పేటలు ఉంటాయో ఆ పేటలో అందరూ ఇప్పుడున్న ఎవరైతే ఎస్సీలు ఉన్నారో వీరందరూ హిందువులుగా ఉన్నప్పుడు ఆ అట్ల తగ్గి రోజున ఒక పొలంలో నుంచి ఒక మట్టి తీసుకొచ్చి పేట మీద ఒక నంది విగ్రహం తయారు చేసి ఉన్నాలు వేసుకుని ఊరంతా ఊరేగించి భోజనాలు పెట్టుకుని పండగ జరుపుకునేవారు. అది ఒక గొంతేనమ్మ యొక్క చరిత్ర అందరికీ తెలుసు. కానీ గొంతేనమ్మ అనేది అక్కడ చరిత్ర అనేది అక్కడ ఏదో ఒక నంది విగ్రహం చూపించి నంది విగ్రహం ఉంది కాబట్టి ఇది గొంతేనమ్మ. చాలా రామాలయాల్లో నంది విగ్రహాలు ఉంటాయి, చాలా విగ్రహాలు ఉంటాయి అని చెప్పి వీరు కేవలం అక్కడ వాళ్ళకి ఏ విధమైన అక్కడ గ్రౌండ్స్ లేవు. గొంతేనమ్మ అనే గ్రౌండ్స్ వాళ్ళ దగ్గర లేదు, వాళ్ళ దగ్గర ఏ ప్రూఫ్స్ లేవు, ఏమీ లేదు. కానీ 80 సంవత్సరాలుగా ఈ రోజు గౌరవ హైకోర్టు వారు తెలియపరిచారు 20 సంవత్సరాలు అక్కడ రామాలయం ఉందని చెప్పి హైకోర్టు తేల్చినా సరే ముఖ్యంగా కొంతమంది సిపిఎం పార్టీ వాళ్ళు, ఈ బహుజన సమాజ్ పార్టీ లాంటి వారు రాజకీయ నిరుద్యోగులు ఉద్యోగం ఎంచుకునే ఒక పనిలో భాగంగా ఈ నీల్ కుమార్లు, ఈ జడా శ్రవణ్ కుమార్ లాంటి వ్యక్తులు మాటికి పిటిషన్లు వేసి వీళ్ళ అటెన్షన్ గ్రాప్ చేసుకుని ఏదో ఫోకస్ అవ్వాలి, ప్రజల్లో ఉండాలనే ఉద్దేశంతో నాయకమైన మంది దళితులను అడ్డం పెట్టుకుని, ఈ క్రైస్తవుల ముసుగుల్లో అడ్డం పెట్టుకుని వీళ్ళు ఆడుతున్న ఆటలు తప్ప ఏమీ లేదు సార్ ఇందులో. సో ఇప్పుడు కార్యాచరణ ఎలా ఉండబోతుందండి? ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఇప్పటికే దాదాపు ₹1 కోటి సమీకరించారు అని చెప్తున్నారు ఆలయం కోసం, ఆలయ నిర్మాణం కోసం. దాదాపు 800 ఏళ్ళు స్థిరంగా ఉండేందుకు కృష్ణశిలతోటి ఆలయాన్ని నిర్మించాలని కూడా భావిస్తున్నట్టుగా చెప్పారు. శిలలకు, విగ్రహాలకు అన్ని కూడా ఆయన ఆర్డర్ చేసినట్టుగా చెప్తా ఉన్నారు. సో ఎప్పుడు ఇది ప్రారంభమయ్యే అవకాశం ఉంది? దీని కార్యాచరణ ఎలా ఉండబోతుందండి? ఆల్రెడీ ఆలయం నిర్మాణం మొదలయ్యింది, మొన్న శంకుస్థాపన జరిగింది చాలా అంగరంగ వైభవంగా. ఆల్రెడీ కృష్ణశిలతో ఆల్రెడీ ఈత కట్టడాల ఈత ఆల్రెడీ నిర్మాణం జరుగుతున్నాయి. అక్కడ మొత్తం తయారు చేసుకొచ్చి ఒకసారి ఇక్కడ ఫిట్టింగ్ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 7 నెలల్లో బృహత్తర కార్యక్రమంతో ఒక బ్రహ్మాండంగా 7 నెలల్లోనే ఈ జనవరి మాసం కల్లా ఇక్కడ అంగరంగ వైభవంగా ఒక భవ్యమైన రామాలయాన్ని 800 సంవత్సరాలు చెదరని విధంగా తయారు చేసే విధంగా రూపొందించి హిందూ సోదరులందరికీ బహుమతిగా ఇచ్చేందుకు త్రిబులార్ గారు, అలాగే హిందూ సమాజం, ఇక్కడ హిందూ పరిషత్ అందరూ కృషి చేస్తారు సార్. ఇక్కడ త్రిబులార్ గారు ఎవరికి వ్యతిరేకం కాదు. కొంతమంది రాజకీయ నిరుద్యోగులు త్రిబులార్ గారిని. కానీ నాకు ఒక సందేహం అండి, దళిత క్రైస్తవులు ఈ రకంగా చేస్తుంటే దళిత హిందువులు మీకు మద్దతు ఇవ్వాలి కదా? దళిత హిందువులు సార్ చాలా చోట్ల 90% కన్వర్ట్ అయిపోయారు. అదే మేము అంటుంది. అసలు లేని చోట వాళ్ళు కన్వర్ట్ అయిపోయి ఫస్ట్లో ఎస్సీలు ఉంచుకుని కేవలం హిందూ అని పెట్టుకుని ముసుగులో ఉద్యోగాలు, ఇట్లా రాజకీయ ఉద్యోగాల గురించి తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదు సార్. అలాగే వాళ్ళంతా దళిత క్రైస్తవులుగానే మొత్తం మారిపోయారు. కానీ ఇక్కడ అందరూ ముసుగేసుకుని మాట్లాడుతున్నారు. ఈ రోజు హైకోర్టు ముసుగు తీసింది. ఈ రోజు అక్కడ ప్రూఫ్స్ ఉన్నాయి, అన్ని రికార్డ్స్ ఉన్నాయి, ఆర్ఎస్ఆర్ రికార్డ్స్ ఉన్నాయి, ల్యాండ్ రికార్డ్స్ ఉన్నాయి, రెవెన్యూ రికార్డ్స్ ఉన్నాయి, నిర్మాణం ఉంది. అన్ని రికార్డ్స్ ఉన్నా సరే జడా శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి 3 సార్లు హైకోర్టుకి వెళ్ళి భంగపాటు గురయ్యాడంటే అయినా సరే
ఇంకా చాలా మందికి సిగ్గు శరం లేకుండా ఇప్పుడు కూడా స్టిల్ పొద్దున్న ఈ సిపిఎం రాష్ట్ర అధ్యక్షులు కూడా మాట్లాడడం ఇంతేనమ్మా అని చెప్పి, అసలు సిపిఎం పార్టీకి అసలు మతానికి సంబంధించిన సార్ సిపిఎం పార్టీ సిద్ధాంతం ప్రకారం వాళ్ళ కొబ్బరికాయ కొట్టరు, ఒక దండం కూడా పెట్టరు గుడికి. వారు కూడా గొంతెనమ్మ భక్తులుగా మారిపోయిన చరిత్ర త్రిపురార్ గారి వల్ల సిపిఎం పార్టీ వాళ్ళు కూడా గొంతెనమ్మ భక్తులుగా మారిపోయారు సార్. ఇప్పుడు దండం పెట్టిన సిపిఎం నాయకులు కూడా విచిత్రమైన పరిణామాలు. ఎనీవే అనిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీలాంటి వాళ్ళందరూ కూడా గట్టిగా నిలబడడం వల్ల ఈ ఛానల్ ద్వారా మీకు ఒక విషయం తెలియపరచుకోండి. చాలా మంది ఈ సిపిఎం నాయకులు కానీ బహుజన సమాజ్వాదీ పార్టీ లాగా అయితే కొంతమంది ముసుగులు వేసుకున్న పార్టీ కార్యకర్తలు కానీ కొన్ని సంఘాల గారు అని కొన్ని సోషల్ మీడియాలో కొన్ని మాట్లాడితే దళితుల మీద దాడులు చేశారు గారు ఒక మాట ఎక్కువగా మాట్లాడతారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం సార్. ఇక్కడ దాడి జరిగింది, దాడులు చేయించుకుంది హిందువులు, దాడులు చేసింది క్రైస్తవులు. మాట్లాడదామని దీన్ని బుట్ట దాఖలు చేస్తూ బయట ప్రపంచానికి ఏదో చెప్పాలని చెప్తున్నారు తప్ప జరిగింది దళితుల్ని ఒక్క మాట కూడా ఎప్పుడు త్రిపురార్ గారు మాట్లాడలేదు. క్రైస్తవులను కూడా ఎప్పుడు ఆయన చుల్లకరంగా మాట్లాడలేదు. మీరు క్రైస్తవులు అయితే హ్యాపీగా మీరు చర్చికి వెళ్ళండి, మీరు శుభ్రంగా మీ ప్రార్థనలు మీరు చేసుకోండి. హిందువులుగా మా గుడి కట్టుకుంటాం. ఒక హిందువుగా ఆ రోజు సాక్షిలో వచ్చిన కథనం కోసం ఆ రోజున అక్కడికి వస్తే 3 సార్లు అక్కడ మొదటి రోజు ఆయన వచ్చినప్పుడు ఆయన సమక్షంలో దాడులు చేశారు హిందువుల మీద. రెండో రోజు గొంతెనం భక్తులుగా మారిపోయారు. మూడో రోజు మించిగా మన హత్యా ప్రయత్నాలు చేశారు. ఇన్ని వారు చేసి దళితుల మీద త్రిపురార్ గారు వచ్చి రెచ్చగొట్టారు, కులాలను రెచ్చగొట్టారు, మతాలు రెచ్చగొట్టారని ఈ అవాస్తవమైన మాటలు మాట్లాడతాను సార్. మేము హిందూ సమాజం తరఫున ఖండిస్తున్నాం సార్. రైట్. థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇంత దారుణమైన పరిస్థితి. అంటే ఇప్పుడు కన్వర్ట్ అయితేనే ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే రేపు పొద్దున ఇక రాబోయే రోజుల్లో ఎలాంటి స్థితిగతులు ఉంటాయనేది మనం ఆలోచించాలి. కేవలం కొద్దిమంది కన్వర్ట్ అయ్యి ఈ రకంగా అక్కడ రామాలయాన్ని కూడా అడ్డుకునే పరిస్థితి వస్తే ఈ దేశంలో అసలు గుళ్ళు గోపురాలు ఉండనిస్తారా? చాలా సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. హిందూ బాంధవులు దీని మీద ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా రాబోయే రోజుల్లో పరిణామాలు తీవ్రంగా ఉండబోతున్నాయి. ఇప్పుడు జాగ్రత్త పడకపోతే భవిష్యత్తులో మన తరాలు, అంటే రాబోయే తరాలు, మన పిల్లలు, వాళ్ళ పిల్లలు ఖచ్చితంగా చాలా పెద్ద సమస్యను ఎదుర్కోబోతూ ఉన్నారు. ఇప్పుడే మనం దీన్ని గుర్తించి దీని నుంచి అడ్డుకట్ట వేయకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. డెఫినెట్గా రఘురామకృష్ణరాజు లాంటి వారి తెగువను, వాళ్ళ కమిట్మెంట్ను అభినందించాలి. హ్యాట్స్ ఆఫ్ టు RRR.